కనుమ రోజు పాటించే సాంప్రదాయాలు, వాటికి గల కారణాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. 3 రోజుల సంక్రాంతి పండుగలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు వరుసగా వస్తాయి. వీటిలో 3వ రోజైన కనుమ పండుగకు ఉన్న ప్రత్యేకత గొప్పది. మొదటి 2 రోజులు ఒక ఎత్తు అయితే 3వ రోజు మాత్రమే వాటికి భిన్నంగా కేవలం పశువుల కోసం మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే పండుగ కనుమ. సాధారణంగానే సంక్రాంతి పండుగ అంటే రైతన్నల కష్టానికి ఫలితంగా పంటలు చేతికొచ్చి అవి ఇంటికి చేరి ఇంటికి కొత్త ధాన్యం, కొత్త బెల్లం, కొత్త బియ్యం, చెరకు ఇలాంటివి అనేక రకాలు కొత్తవి ఇంటికి రావడం, ఆ ధాన్యం అంతా మార్కెట్లోకి వచ్చి చేరుతాయి. అవే ప్రతి ఇంటికి కొత్తదనాన్ని తీసుకొస్తాయి. ఇకపోతే 3వ రోజు కనుమ పండుగ. ఇది పశువుల పండుగ. రైతన్నలకు కష్టపడి పంట పండించడంలో, ఆ పంట ఇంటికి చేరడం వరకు వారికి తోడుగా ఉండేవి పశువులు. పొలం దున్నడంలో మొదలుపెట్టి పంట ఇంటికి వచ్చే వరకు, అంటే పంటను తీసుకురావడానికి, వాటిని మొయ్యడానికి కూడా పశువులే రైతులకు సహాయపడతాయి. అందుకే వాటికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికే సంక్రాంతి తరువాత రోజును కేటాయించారు. రైతుల వెన్నంటి ఉండే పశువులను పూజించడానికే పశువుల పండుగ లేదా కనుమ పండుగ అని అంటారు. ఇక ఈరోజు ఉదయం దగ్గరలో ఉన్న చెరువు, కాలువలు, బావులు మొదలైన ప్రాంతాలకు తీసుకువెళ్ళి శుభ్రంగా పశువులను కడిగి, పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెట్టి, పూలదండలు వేసి అలంకరణ చేస్తారు. పశువులను దైవ సమానంగా భావించి పూజ చేస్తారు. పిండి వంటలు చేసి వాటికి తినిపిస్తారు. మరీ ముఖ్యంగా అరిసెలు తినిపిస్తారు. ఆవులకు, దూడలకు పులగం వండి పెడతారు. పాతకాలం నుంచి కొన్ని సామెతలు ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. వాటిలో కనుమ పండుగ నాడు మినుము కొరకాలి, లేకపోతే యముడు ఇనుము కొరికిస్తాడు అని అర్థం. అందువల్ల కనుమ రోజు మినపగారెలు చేసుకొని తింటారు. అలాగే ప్రజలు వాడుకలో ఉన్న మరొక సామెత కనుమ నాడు కాకి కూడా మునుగుతుంది అని అంటారు. అంటే కనుమ పండుగ రోజు సముద్రం, నది, కాలువ ఇలా ప్రవహించే నీటిలో స్నానం చేయాలని అంటారు. ఇవన్నీ అందుబాటులో లేకపోయినా కనీసం కనుమ రోజు ఉదయాన్నే తప్పనిసరిగా తలస్నానం చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా కనుమ రోజు ఎవరు ఎక్కడికి ప్రయాణం చేయరు. నిజానికి ఈ ప్రయాణాలు చేయకపోవడం వెనుక ఒక సమంజసమైన కారణమే ఉంది. ఒకప్పుడు ప్రయాణాలు చేయాలంటే అందరికీ ఎడ్ల బండులే గతి. కనుమ పండుగ రోజు పశువులను అన్ని రకాల సౌకర్యాలను చేసి, మంచి ఆహారం పెట్టి వాటికి విశ్రాంతి ఇస్తారు. అలాంటిది మళ్ళీ వాటిని బండ్లకు కట్టి ప్రయాణం చేసి ఎందుకు వాటిని కష్టపెట్టడం తగదు కదా. అందువలన ఈ కారణంగా ప్రయాణాలు చేసేవారు కాదు. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో ఆచారాలు, అలవాట్లతో ఇక కనుమ పండుగ విశిష్టతను తెలుసుకుందాం. 3 రోజులలో ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజైన కనుమ పండుగకు భోగి, సంక్రాంతి, కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అయినా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అని అంటారు. అందరూ చెప్పుకున్నట్లుగా సంక్రాంతికి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండుగ అని తెలిసిందే. పండిన పంట చేతికొచ్చిన సంబరంలో ఉన్న రైతన్న ఎంతో గొప్ప నేస్తం పశువులు. రైతు పొలం దున్ని, విత్తనాలు విత్తి, పంట పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే రైతన్నలకు ఆవులు మరియు వాటి వల్ల పాడి కూడా రైతులకు మరొక ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది. పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది. నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పంటను పండించడం వల్ల పంట దిగుబడి మరియు ఆ ధాన్యాలు, కాయలు, పండ్లు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్ని విధాలైన రైతులకు, పశువులకు మధ్య
అనుబంధం ఎంతో దృఢమైనది. గ్రామాలలో కొందరు రైతులు పశువులను తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాంటి పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగను ఈ సంక్రాంతి పండుగను లేదా పశువుల పండుగను జరుపుకోవడంలో ఈ అంతరార్థం. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జెలు పట్టి వేసి కాళ్లకు మువ్వలు వేస్తారు. రంగురంగుల కాగితాలు రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు. అలాగే పశువుల ఒంటిని అద్దడం బిళ్ళలతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు. ఇలా పశువుల కొమ్ముల నుంచి తోకల వరకు సృజనాత్మకతను జోడించి ఆకర్షణంగా రూపుదిద్దుతారు. ఇక ఇందులోని ఆరోగ్య రహస్యం ఇప్పటి కాలంలో కనిపించదు కానీ ఒకప్పుడు రైతులు కనుమ పండుగ సందర్భంగా బాగా పదునైన కొడవలి తీసుకుని అడవులలోకి వెళ్ళి అడవులలో ఉన్న ఔషధ వృక్షాలను అంటే నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ వంటి చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకొచ్చి వాటికి ఉప్పు చేర్చి బాగా దంచి పొడిగా తయారు చేస్తారు. ఆ పొడిని పశువులకు బలవంతంగా అయినా సరే తినిపిస్తారు. ఇందులో ఒక రహస్యం ఉంది. ఏమిటంటే ఆరోగ్యంగా ఉండాలని, వాటికి ఏమైనా జబ్బులు లాంటివి ఎదురైనా రోగనిరోధక శక్తి సమర్థంగా ఉండాలని అలా చేస్తారు. ప్రస్తుత కాలంలో ఇలాంటివి తగ్గిపోయాయి. ఇక పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడు అంటే పశువుల దేవుడిని పూజించడం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. ఊరి పొలిమేరల్లో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలోని పశువులను కాపాడతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకం. అందుకే అలంకరించిన పశువులతో ఎడ్ల బండ్లకు కట్టి పిల్లా పాపలతో అందరూ కలిసి గుడి దగ్గరకు చేరుకొని అక్కడ పొంగళ్ళు సమర్పిస్తారు. అలాగే సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ బలిస్తారు. బలి కోసం ఇంట్లో పెంచుకునే కోళ్లను, మేకలను ఇలా జంతువులను సమర్పిస్తారు. ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకువెళ్ళి తమ పొలాల్లో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని నమ్మకం. బలిచ్చిన పశువులను ఇంటికి తీసుకెళ్ళి వండుకొని తింటారు. అలా కనుమ పండుగ ముగుస్తుంది. ఈ విధంగా పశువులకు రైతులకు మధ్య ఉన్న బంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటం అవుతుంది. ఇక పిండి వంటలతో సంక్రాంతి మంచి విందుని ఇస్తే కనుమ పండుగ మసాలా ఘుమఘుమలతో మైమరిపిస్తుంది. ఇలా ఒక చేదు నిజం ఏమిటంటే కనుమ పండుగ అంటే పశువులకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ కాదని, సంక్రాంతి తర్వాత మాంసాహారపు వంటలు చేసుకొని ఆరగించే పండుగ అని నేటి ప్రజలలో ఒక భావన ఏర్పడింది. అందుకనే ఈ కనుమ పండుగ విశిష్టతని ఇప్పటి ప్రజలు గుర్తించలేకపోతున్నారు. దయచేసి కనుమ పండుగ అలాగే పశువుల ప్రాధాన్యతను గుర్తించాలని చిన్న మనవి.